జూలై 20, 1969న మొత్తం ప్రపంచమంతా చూస్తున్న టైంలో నాసా వాళ్ళు ఒక అద్భుతమైన గోల్ని సాధించారు. అదేంటి అంటే మనిషిని మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద అడుగు పెట్టేలా చేశారు. అది జరిగి సుమారుగా 53 సంవత్సరాలు అవుతోంది. అండ్ డిసెంబర్ 19, 1972న చివరిసారిగా నాసా వాళ్ళు మూన్కి సంబంధించిన ఒక మిషన్ని చేపట్టారు. అది జరిగి కూడా సుమారుగా 50 సంవత్సరాలు అవుతోంది. బట్ ఇప్పటికీ కూడా నాసా వాళ్ళు మరొకసారి మనిషిని చంద్రుడి మీదకి పంపడానికి అయితే ట్రై చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అప్పటితో పోల్చినట్టయితే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది, అలాగే అవేర్నెస్ కూడా బాగా పెరిగింది. బట్ అయినా కూడా 1970లో జరిగిన సక్సెస్ ఏదైతే ఉందో దాన్ని రెప్లికేట్ చేయడానికి నాసా ట్రై చేయట్లేదు. సో ఎందుకని అసలు నాసా మళ్ళీ చంద్రుడి మీదకి వెళ్ళడానికి ట్రై చేయట్లేదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భూమికి బాగా దగ్గరగా ఉన్న నైబర్స్లో ఒకటి మూన్. భూమికి చంద్రుడికి మధ్య ఉన్న డిస్టెన్స్ని కాస్మిక్ స్కేల్లో కొలిచినట్టయితే అది సుమారుగా 3,84,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో ఒకవేళ మనం ఏదైనా వెహికల్తో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే గంటకు 40 మైళ్ళ వేగంతో సుమారుగా 6,000 గంటల్లో మనం చంద్రుడిని చేరుకోవచ్చు. అయితే ఆస్ట్రోనమర్స్ ఒకప్పటి కాలంలో చాలా వేగంగా ప్రయాణించేవారు కాబట్టి వాళ్ళు చంద్రుడి మీదకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయేవారు. అన్క్రూడ్ మిషన్స్ అయితే ఇంకా వేగంగా వెళ్ళిపోయేవి, కాకపోతే మనుషులు ఉన్న మిషన్స్ అయితే మాత్రం కొంచెం లేటుగా వెళ్ళేవి. ఎందుకంటే ఆస్ట్రోనమర్స్ యొక్క సేఫ్టీ, అలాగే ల్యాండింగ్ యొక్క సేఫ్టీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం మెల్లిగా వెళ్ళేవి. నాసా యొక్క క్రూడ్ మిషన్స్ సుమారుగా 9 జరిగాయి. అందులో అపోలో 8 ఉంది, అపోలో 10 ఉంది, అపోలో 13 ఉంది. అండ్ అంతేకాకుండా అపోలో 6 కూడా చంద్రుడి మీద ల్యాండ్ అయింది. అది కేవలం 78 గంటలు మాత్రమే టైం తీసుకుంది. అంటే 3 రోజుల 6 గంటల సమయాన్ని మాత్రమే తీసుకుంది లూనార్ ఆర్బిట్కి చేరుకోవడానికి. అయితే క్వికెస్ట్ మిషన్ అది కాదు, అపోలో 8 మిషన్. ఇది కేవలం 2 రోజుల 21 గంటల 8 నిమిషాలు మాత్రమే టైం తీసుకుంది. అన్నిటికంటే ఎక్కువ టైం తీసుకున్న అపోలో మిషన్ ఏదంటే అపోలో 17. ఇది 3 రోజుల 14 గంటల 41 నిమిషాల టైం అయితే తీసుకుంది. ఈ టైమ్స్లో ఎర్త్ ఆర్బిట్లో ఏదైతే సమయాన్ని గడిపాయో ఆ మిషన్స్ వాటిని కూడా యాడ్ చేయడం జరిగింది. అయితే చాలా మంది చంద్రుడి మీదకైతే వెళ్ళారు, చంద్రుడి గురించి చాలా విషయాలు మనకు తెలియజేశారు, చంద్రుడి గురించి ఇంకా తెలుసుకోవాలని ఎన్నో పరిశోధనలు కూడా చేస్తున్నారు ఇప్పటికి కూడా. అయితే చంద్రుడి మీదకి మనం వెళ్ళాలి, దాని గురించి తెలుసుకోవాలి అనే ఆలోచన అసలు ఎక్కడ మొదలైంది, అసలు చంద్రుడు ఎలా పుట్టాడు, చంద్రుడి యొక్క ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, దీని గురించి కూడా చాలా థియరీస్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన హైపోథెసిస్ ఏంటి అంటే జైంట్ ఇంపాక్ట్ హైపోథెసిస్. అంటే చంద్రుడు ఫామ్ అవడానికి కారణం ఏంటంటే భూమిని ఒక భారీ ఆబ్జెక్ట్ ఢీకొట్టింది. సో ఆ టైంలో భూమి నుంచి కొంత భాగం బయటకు వచ్చింది, అదే చంద్రుడిగా మారింది. బేసిక్గా భూమి కూడా మన యొక్క సోలార్ సిస్టంలోని వదిలివేయబడిన డస్ట్, వదిలివేయబడిన గ్యాస్తో ఫామ్ అయిన ఒక ప్లానెట్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. దాని నుంచి ఇంకొకటి బయటకు వచ్చింది అనేది శాస్త్రవేత్తల యొక్క థియరీ. అండ్ భూమి ఫామ్ అయ్యే టైంకి సూర్యుడు చాలా అంటే చాలా యంగ్గా ఉన్నాడు. సోలార్ సిస్టమ్ చాలా అంటే చాలా స్టార్టింగ్ స్టేజెస్లో ఉంది. అప్పట్లో సోలార్ సిస్టమ్ చాలా వైలెంట్గా ఉండేది. అండ్ ఆ టైంలో కొన్ని బాడీస్ క్రియేట్ అయ్యాయి. అందులో భూమి ఒకటి, ప్లూటో ఒకటి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయనేది శాస్త్రవేత్తల యొక్క థియరీ. అయితే ఆ టైంలోనే థియా అని పిలువబడే ఒక స్పేస్ బాడీ భూమిని ఢీకొట్టింది. అది మార్స్ అంత సైజులో ఉంటుంది. అది వచ్చి భూమిని ఢీకొట్టింది. ఆ టైంలో భూమి మొత్తం వ్యాపరైజ్ అయిపోయింది. భూమి నుంచి చిన్న చిన్న భాగాలు బయటికి వెళ్ళిపోయాయి. స్పేస్లో ఉన్న గ్రావిటీ కారణంగా ఆ పార్టికల్స్ అన్నీ కూడా ఒక చోటకి చేరాయి. సో అలాగా మూన్ ఫామ్ అయింది. మన యొక్క అతిపెద్ద శాటిలైట్, ఏకైక శాటిలైట్ అదే. ఈ థియరీని చాలామంది ఎందుకు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారంటే చంద్రుడు చాలా అంటే చాలా లైటర్ ఎలిమెంట్స్తో తయారు చేయబడ్డాడు. భూమి కంటే అక్కడ డెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో అటువంటి మెటీరియల్స్తో ఫామ్ అవ్వాలి అంటే భూమి యొక్క క్రస్ట్ భాగం నుంచి పుట్టిన మెటీరియల్స్తోనే తయారవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ థియా భూమిని ఢీకొట్టినప్పుడు కూడా భూమి యొక్క క్రస్ట్ భాగం నుంచే పార్టికల్స్ బయటకు వెళ్ళాయి తప్ప కిందన ఉన్న రాకీ కోర్ భాగం ఏదైతే ఉందో అది ఏమాత్రం టచ్ చేయబడలేదు. సో దాని కారణంగా చాలా లైటర్ మెటీరియల్స్తో చంద్రుడు తయారయ్యాడు. సో అది భూమి కారణంగానే జరిగిందనేది వాళ్ళ యొక్క నమ్మకం.
అయితే దీన్ని కూడా వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకు అంటే ఆ టైంలో థియాకి సంబంధించిన మెటీరియల్స్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కదా. మరి ఒకవేళ అవి భూమి యొక్క మెటీరియల్స్ రెండూ కలిసినట్టయితే ఇప్పుడు మూన్ ఏదైతే పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో కాకుండా వేరే పొజిషన్లో ఉండాల్సి ఉంటుంది. మరి అలా ఎందుకు జరగలేదనేది కొంతమంది ఒక థియరీ. సో ఎగ్జాక్ట్ ఎవరికి కూడా జవాబు అయితే లేదు దీనికి. అయితే ఇంకొక థియరీ కూడా ఉంది, దాని పేరు కో-ఫార్మేషన్ థియరీ. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ ఏమని చెబుతూ ఉంటుందంటే మన యొక్క ప్లానెట్స్ ఏ టైంలో అయితే ఫామ్ అవుతూ ఉన్నాయో అదే టైంలో మూన్స్ కూడా ఫామ్ అవుతాయని చెబుతూ ఉంటారు. సోలార్ సిస్టమ్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు భూమి ఎలాగైతే వేరు వేరు రకాల మెటీరియల్స్ అన్నింటినీ కూడా కలుపుకొని ఒక ప్లానెట్ లాగా మారిందో సేమ్ అలాగే చంద్రుడు కూడా అదే టైంకి ఫామ్ అవుతాడు అనేది ఈ థియరీ మనకి చెబుతూ ఉంటుంది. గ్రావిటీ కారణంగానే ఇదంతా కూడా జరిగిందనేది వాళ్ళ యొక్క నమ్మకం. ఒకవేళ అలా జరిగినట్టయితే మూన్స్ మీద కూడా సిమిలర్ కాంపోజిషన్ ఉండాలనేది వాళ్ళ యొక్క థియరీ. ఇన్ఫ్యాక్ట్ భూమి మీద ఉన్న కాంపోజిషన్స్ కొన్ని చోట్ల చంద్రుడి మీద మ్యాచ్ అవుతూ ఉన్నాయి కూడా. సో వాళ్ళు దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని దీన్ని ఒక జవాబులా తీసుకొని ఈ థియరీని అయితే సపోర్ట్ చేస్తూ ఉంటారు. రాబిన్ క్యానప్ అనే ఒక శాస్త్రవేత్త ఏమని చెబుతూ ఉంటుందంటే భూమి చంద్రుడు రెండు ఒకే టైంలో ఫామ్ అయ్యాయి. ఇవి రెండు ఫామ్ అవడానికి కారణం ఏంటి అంటే రెండు వేరు ఆబ్జెక్ట్స్, అంటే భూమిని థియా వచ్చి ఢీకొట్టింది అనేది ఇంతకుముందు థియరీ కదా. కానీ ఈవిడేమని చెబుతుందంటే రెండు వేరు మాసివ్ ఆబ్జెక్ట్స్, ఆ రెండు కూడా మార్స్ కంటే సుమారుగా 5 రెట్లు పెద్దగా ఉంటాయి. ఆ రెండు కూడా ఒకదాన్నొకటి ఢీకొన్నప్పుడు భూమి చంద్రుడు రెండు కూడా ఫామ్ అయ్యాయి అనేది ఆమె యొక్క థియరీ. అయితే ఈవిడ చెప్పిన థియరీ కూడా కొలిషన్ అనేది చాలా కామన్గా కనబడుతోంది. అంటే ఈవిడేమని చెబుతోంది, సో కొలిషన్ జరిగితే తప్ప స్పేస్లో ఏదో ఒక ఆబ్జెక్ట్ ఫామ్ అయ్యే అవకాశం లేదు అన్నట్టుగా చెబుతోంది ఆమె. సో రెండు సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఒకదాన్నొకటి కొలైడ్ అయినప్పుడు వేరు రకాల ఆబ్జెక్ట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో అలాగా భూమి చంద్రుడు ఫామ్ అయ్యారనేది ఆమె యొక్క ఉద్దేశం. అయితే మూడో థియరీ కూడా ఉంది. ఇది ఎటువంటి కొలిషన్ని ఇన్వాల్వ్ చేయకుండా ఉన్న థియరీ ఇది. ఈ థియరీ ఏమని చెబుతూ ఉంటుందంటే భూమి యొక్క గ్రావిటీ వెళుతున్న ఒక పాసింగ్ బాడీని ట్రాప్ చేసింది దాని యొక్క గ్రావిటీలోకి అండ్ తన యొక్క ఓన్ శాటిలైట్గా మార్చేసుకుంది అని అయితే చెబుతూ ఉంది. ఇది స్పేస్లో అంత రేర్ సంఘటన ఏమీ కాదు. మిగతా ప్లానెట్స్ చాలా ఇలాగే వాటి యొక్క మూన్స్ని వాటి వైపు లాక్కొని వాటికి మూన్స్గా మార్చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్స్కి 2 ట్విన్ మూన్స్ ఉన్నాయి, వాటి పేరు ఫోబోస్ మరియు డీమోస్. ఈ రెండింటినీ కూడా అలాగే మార్స్ తన వైపు లాక్కుంది. సో ఈ థియరీ ప్రకారంగా either సోలార్ సిస్టంలో వేరే చోట ఫామ్ అయినవి కావచ్చు, లేదంటే సోలార్ సిస్టమ్ బయట భాగంలో ఎక్కడైనా ఫామ్ అయినవైనా కావచ్చు. మన సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయినప్పుడు ఆ ప్లానెట్స్ యొక్క గ్రావిటీ కారణంగా అవి ఆ గ్రావిటీలో చిక్కుకుపోయి వాటి యొక్క శాటిలైట్స్గా మారిపోతాయి. కాకపోతే ఈ థియరీ ఎక్కడ రాంగ్ అవుతుంది అంటే కొంతమంది శాస్త్రవేత్తల దృష్టిలో ఒకవేళ అలాగే గనక అవి శాటిలైట్స్గా మారినట్టయితే అవి స్పెరికల్ బాడీస్ లాగా ఉండకుండా ఇష్టం వచ్చిన షేపుల్లో ఉండాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే పాత్ ఇప్పుడు ఆ మూన్స్కి కలిగి ఉన్నాయో ఆ పాత్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉండకూడదు. ఇప్పుడు మనకి సోలార్ ఎక్లిప్స్ జరిగినా లూనార్ ఎక్లిప్స్ జరిగినా మనకి చాలా క్లియర్గా ఆ పాత్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో అంత ప్రాపర్గా పాత్స్ ఉండాలి అంటే అవి ఖచ్చితంగా ఆ ప్లానెట్ నుంచే వచ్చినవి అయి ఉండాలి అనేది ఆ శాస్త్రవేత్తల యొక్క థియరీ. సో ఎగ్జాక్ట్గా ఎలా వచ్చిందనేది ఎవరికి కూడా తెలియకపోయినప్పటికీ కూడా చంద్రుడి మీదకి 1960s లో 1970s లో చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి. అండ్ ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా, ప్రెసిడెంట్ అయిన జాన్ ఎఫ్ కెనడీ ఒక స్పెషల్ మీటింగ్ టైంలో దీని గురించి మాట్లాడాడు. అప్పటి నుంచి కూడా దీని మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఒక జాయింట్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ జరిగింది. ఆ రోజు డేట్ May 25, 1961. ఆయన ఏమన్నాడంటే ఈ దేశం ఈ గోల్ని సాధించడానికి కట్టుబడి ఉండాలి. ఈ డెకేడ్ పూర్తయ్యే లోపు చంద్రుడి మీదకి మనిషిని ల్యాండ్ చేయాలి అండ్ సేఫ్గా భూమి మీదకి తిరిగి తీసుకొని రావాలి అన్నాడు అతను. అండ్ నాసా యొక్క చంద్రుడి మిషన్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా అప్పట్లో నడుస్తున్న స్పేస్ రేస్ గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సోవియట్ యూనియన్ మరియు యుఎస్కి మధ్య చాలా భీకరంగా స్పేస్ రేస్ నడుస్తూ ఉంది. కెనడీ స్పీచ్ ఇవ్వడానికి కొద్ది వారాల ముందే రష్యా మొట్టమొదటిసారిగా స్పేస్లోకి ఒక పర్సన్ని లాంచ్ చేసింది. అలా వెళ్ళిన పర్సనే యూరీ గగారిన్. అతను ఒక స్పేస్ క్రాఫ్ట్లో భూమి మొత్తాన్ని కూడా కవర్ చేసి స్పేస్లోకి వెళ్ళిన మొట్టమొదటి మనిషిగా రికార్డ్ని అయితే కొట్టేశాడు. సో యుఎస్ మేమైనా తక్కువ, మేము ఏకంగా చంద్రుడి మీదకి మనిషిని పంపేస్తాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రికార్డు కొడదామన్న ఉద్దేశంలో చాలా గట్టిగా ట్రై చేయడం మొదలుపెట్టింది. సో కెనడీస్ యొక్క మూన్ ప్రోగ్రామ్కి చాలా సపోర్ట్ వచ్చింది అప్పట్లో. అండ్ దాన్ని అపోలో మిషన్ అని పేరు పెట్టారు. అండ్ 5 సంవత్సరాల తర్వాత, అంటే ప్రెసిడెంట్ స్పీచ్ ఇచ్చిన 5 ఏళ్ల తర్వాత మొట్టమొదటి అన్మాన్డ్ స్పేస్ మిషన్ అయితే లాంచ్ చేశారు చంద్రుడి మీదకి. ఆ తర్వాత స్పేస్ ఏజెన్సీ వాళ్ళు చంద్రుడి మీదకి మ్యాన్డ్ మిషన్స్ ని కూడా లాంచ్ చేయడానికి ట్రై చేశారు. ఫ్లోరిడాలోని కేప్ కెనవరాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి అయితే లాంచ్ చేయడానికి ట్రై చేశారు. కాకపోతే ట్రాజడీ మాత్రం మామూలుగా తగలేదు వాళ్ళకి. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగి అందులో ఉన్న 3 ఆస్ట్రోనాట్స్ కూడా చనిపోయారు. బట్ నాసా వాళ్ళు మాత్రం దాన్ని అక్కడతో ఆపలేదు. 18 నెలల తర్వాత అపోలో 7 ని స్టార్ట్ చేశారు. ఇది సక్సెస్ఫుల్ గా భూమి మొత్తాన్ని కూడా చుట్టేసి ఆ సొఫిస్టికేటెడ్ సిస్టమ్స్ మొత్తాన్ని కూడా ప్రాపర్ గా టెస్ట్ చేసింది. సో ఆస్ట్రోనాట్స్ ని చంద్రుడి మీదకి తీసుకుని వెళ్ళడానికి కావాల్సిన ఒక మార్గాన్ని అయితే ఇది అందించిందనే చెప్పాలి. అండ్ అపోలో మిషన్ చంద్రుడి మీద ల్యాండ్ అయ్యి మనుషులు చంద్రుడి మీద కాలు పెట్టిన దాని గురించి మాత్రమే ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. కానీ
నాసా వాళ్ళు అంతకు ముందే చంద్రుడి యొక్క వేరే భాగానికి కొంతమంది ఆస్ట్రోనాట్స్ని పంపింది 1969 మార్చిలో. కాకపోతే వాళ్ళు అక్కడ ల్యాండ్ అవ్వలేదు. వాళ్ళు జస్ట్ దాన్ని మొత్తాన్ని కూడా చెక్ చేశారు. అదే అపోలో 8 మిషన్. అండ్ అదే సంవత్సరం నాసా వాళ్ళు అపోలో 10 ద్వారా మరొక 3 ఆస్ట్రోనాట్స్ని కూడా చంద్రుడి యొక్క ఆర్బిట్ మీదకి పంపించి అక్కడ ఒక డ్రై రన్ని కండక్ట్ చేసినట్టు చేశారు. అంటే ఇది చాలా అంటే చాలా పెద్ద ఈవెంట్. ఎందుకంటే తర్వాత మనుషుల్ని ల్యాండ్ చేయబోతున్నారు. సో దానికి ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. సో అందుకు అవన్నీ కూడా చేశారు. సో ఫైనల్గా జూలై 16, 1969 మొత్తం ప్రపంచం అంతా చూస్తూ ఉండగా అపోలో 11 మిషన్ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి అయితే బయలుదేరింది. అండ్ దాంట్లో బాగా ఫేమస్ అయిన 2 వ్యక్తులైన బజ్ ఆల్డ్రిన్ మరియు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగు పెట్టడానికి బయలుదేరారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆ మిషన్ కి కమాండర్ గా వ్యవహరించారు. కాకపోతే వాళ్ళతో పాటుగా వేరే ఆస్ట్రోనాట్ కూడా ఉన్నాడు. అతని పేరు చాలా తక్కువ మందికి తెలుసు. అతని పేరు మైకేల్ కాలిన్స్. అతని యొక్క వయసు అప్పుడు 39 సంవత్సరాలు. సుమారుగా 76 గంటల పాటు జర్నీ చేసిన తర్వాత అపోలో 11 లూనార్ ఆర్బిట్ ని జూలై 19 చేరుకుంది. ఆ మరుసటి రోజు 1:46 PM టైంకి లూనార్ మాడ్యూల్ ఈగిల్ కంప్లీట్ గా సెపరేట్ అయిపోయింది. దాంట్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు బజ్ ఆల్డ్రిన్ ఉన్నారు. వీళ్ళు కమాండ్ మాడ్యూల్ నుంచి సెపరేట్ అయిపోయారు. కాలిన్స్ అందులోనే ఉండిపోయాడు. ఇది జరిగిన 2 గంటల తర్వాత ఆ ఈగిల్ మెల్లిమెల్లిగా చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడం మొదలుపెట్టింది. సో సుమారుగా 4 గంటల 17 నిమిషాల టైంకి చంద్రుడి మీదకి ఆ మాడ్యూల్ అయితే టచ్ అయింది. చంద్రుడి మీద ఉన్న సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ప్రాంతానికి సౌత్ వెస్టర్న్ ఎడ్జ్ దగ్గర అది ల్యాండ్ అయింది. ఇమీడియట్ గా టెక్సాస్లోని హౌస్టన్లో ఉన్న మిషన్ కంట్రోల్ వాళ్ళకి దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది. అదే ఈ ప్రపంచంలోని అత్యంత ఫేమస్ మెసేజెస్లో ఒకటి. ఈగిల్ పంపించింది ఆ మెసేజ్ని. సో 10:39 PM టైంకి, అంటే అనుకున్న టైం కంటే సుమారుగా 5 గంటల తర్వాత ఆ లూనార్ మాడ్యూల్ యొక్క హ్యాచ్ని అయితే ఓపెన్ చేశాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అండ్ టెలివిజన్ కెమెరా మాడ్యూల్ ల్యాడర్కి అయితే అటాచ్ చేయబడింది. అది రికార్డ్ చేస్తోంది వీళ్ళు కిందకి దిగడాన్ని. అండ్ అలా రికార్డ్ చేస్తూ ఉండగా మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద అడుగు పెట్టాడు. అండ్ దాన్ని భూమి మీద కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైవ్లో చూశారు. సో ఒక అంచనా ప్రకారం 10 గంటల 56 నిమిషాల టైంకి మొట్టమొదటిసారిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగు పెట్టాడు. అండ్ ఈ ప్రపంచంలోని మోస్ట్ ఫేమస్ కొటేషన్ని కూడా అతను అప్పుడే చెప్పాడు. 1 స్మాల్ స్టెప్ ఫర్ ఎ మ్యాన్, 1 జైంట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్ అని. తర్వాత మరొక 19 నిమిషాల తర్వాత బజ్ ఆల్డ్రిన్ కూడా చంద్రుడి యొక్క సర్ఫేస్ మీదకి దిగాడు. వాళ్ళిద్దరూ కూడా కొన్ని ఫొటోస్ని తీశారు. చంద్రుడిని తీశారు, వాళ్ళని తీసుకున్నారు. అండ్ అంతేకాకుండా ఒక US ఫ్లాగ్ని కూడా అక్కడే పెట్టారు. కొన్ని శాంపుల్స్ని కూడా తీసుకున్నారు సైంటిఫిక్ టెస్ట్ల కోసం. అండ్ ప్రెసిడెంట్ యొక్క ఫోన్ కాల్ కూడా అప్పుడే జరిగింది. అప్పట్లో ప్రెసిడెంట్గా రిచర్డ్ నిక్సన్ ఉన్నారు. సో 1 గంట 11 నిమిషాల టైంకి, అంటే జూలై 21 తెల్లవారుజామున 2 ఆస్ట్రోనాట్స్ కూడా మళ్ళీ ల్యాండర్లోకి అయితే వెళ్ళిపోయి హ్యాచ్ని క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఆ ఇద్దరు కూడా ఆ రోజు రాత్రి అక్కడే పడుకున్నారు. ఆ తర్వాత రోజు ఈగిల్ మళ్ళీ కమాండ్ మాడ్యూల్తో జాయిన్ అయింది. అండ్ వాళ్ళు వచ్చేటప్పుడు చాలా శాంపుల్స్ని కూడా పట్టుకొచ్చారు. సో అప్పుడు కాలిన్స్తో పాటు కలిసి వాళ్ళైతే ఇంటికి తిరిగి వచ్చారు. పసిఫిక్ ఓషన్ మీద 12 గంటల 50 నిమిషాల టైంకి జూలై 22వ తారీఖున ల్యాండ్ అయ్యారు. అండ్ ఆ తర్వాత నుంచి కూడా బజ్ ఆల్డ్రిన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చాలా పెద్ద హీరోలు అయిపోయారు, ఇన్స్టెంట్ సెలబ్రిటీలు అయిపోయారు. అండ్ ఆ తర్వాత నాసా మూన్ ల్యాండింగ్ 5 సార్లు రిపీట్ చేసింది. ఫైనల్గా డిసెంబర్ 14, 1972 ఆపేసింది. నాసా వాళ్ళు అప్పటికే 1 డజన్ మందిని భూమి యొక్క శాటిలైట్ మీదకి పంపారు. వాళ్ళందరూ కూడా నడిచారు అక్కడ. వాళ్ళలో చాలా మంది ఉన్నారు. అయితే లాస్ట్గా అడుగుపెట్టింది మాత్రం హ్యారిసన్ స్మిత్ మరియు యూగెన్ కెర్నన్. వీళ్ళిద్దరూ కూడా అపోలో 17 మిషన్లో భాగంగా వాళ్ళు చంద్రుడి మీద అడుగుపెట్టారు. సో అప్పటికి నాసా వాళ్ళు 20 అపోలో మిషన్స్ అనుకున్నారు, కానీ లాస్ట్ 3ని క్యాన్సిల్ చేశారు. ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, అన్ని విజయాలు సాధించిన తర్వాత మళ్ళీ ఎందుకని వాళ్ళు వెనకడుగేశారు, ఇవన్నీ కూడా ఎవరికీ అర్థం కాని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ నాసా వాళ్ళు అప్పట్లో ఒక ప్లాన్ కూడా అనుకున్నారు. అది ఏంటంటే చంద్రుడి మీద ఒక ఫ్యూయల్ డిపోట్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. అంటే డీప్ స్పేస్లోకి మనం ఏదైనా ఒక స్పేస్ క్రాఫ్ట్ని పంపాలి అనుకున్నట్టయితే మనము ఇక్కడ నుంచి ఫ్యూయల్ నింపడం కంటే చంద్రుడి మీద ఒక ఫ్యూయల్ డిపోని పెట్టినట్టయితే అక్కడికి వెళ్ళి రీఫ్యూయలింగ్ చేసుకొని అక్కడ నుంచి వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళినట్టయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా అని ఆలోచించారు అప్పట్లో. సో దానికోసం చాలా పెద్ద సంఖ్యలో టెలిస్కోప్స్ని లాంచ్ చేయాలనుకున్నారు. అందులో భాగంగానే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా లాంచ్ అయింది. ఇంకా మరిన్ని మ్యాన్డ్ మిషన్స్ని ప్లాన్ చేస్తున్నారు మార్స్ మీదకి. ఇన్ఫ్యాక్ట్ మూన్ మీదకి టూరిజంను కూడా స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ నాసా వాళ్ళకి మధ్యలో ఎదురైన ఇబ్బందులు ఏంటి, మధ్యలో ఎదురైన కష్టాలు ఏంటి? అందులో మొదటి కష్టం ఏంటంటే చాలా మంది ఈ అపోలో మిషన్ వ్యతిరేకించారు. అపోలో 11 స్పేస్లోకి ఎగిరినప్పుడు మొత్తం అందరూ కూడా హ్యాపీగా చప్పట్లు కొట్టారనుకుంటే అది మన పొరపాటే. ఎందుకంటే కిందన చాలా మంది దాన్ని వ్యతిరేకించారు. ఒక 500 మంది గ్రూప్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆఫ్రికన్ అమెరికన్ ప్రొటెస్టర్స్. వీళ్ళని లీడ్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే సివిల్ రైట్స్ లీడర్ అయిన రాల్ఫ్ ఆబర్నాథీ.
ఇతను ఆ కెనడీ స్పేస్ సెంటర్ యొక్క గేట్ బయట భాగంలో నుంచొని కంటిన్యూస్గా ప్రొటెస్ట్ చేస్తూ వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని మ్యూల్స్ను కూడా తీసుకొని వచ్చి వాటి ద్వారా కూడా ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. అండ్ అతని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ రాకెట్కి ఆ ప్రయోగాలకి ఖర్చు పెట్టే డబ్బు ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా ఎవరైతే తిండి తినడానికి లేకుండా ఇబ్బంది పడుతున్నారో, ఉండడానికి ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖర్చు పెడితే బాగుంటుంది కదా అనేది అతని యొక్క ఉద్దేశం. ఈ అబర్నాథి అనే పర్సన్ మార్టిన్ లూథర్ కింగ్కి చాలా అంటే చాలా పెద్ద అసోసియేట్. సో నాసా వాళ్ళు ఆమ్స్ట్రాంగ్ని అలాగే అతని యొక్క ఫెలో ఆస్ట్రోనాట్స్ని లాంచ్ చేసిన ఒక సంవత్సరం తర్వాత అబర్నాథి అలాగే అతని యొక్క కామ్రేడ్స్ వీళ్ళందరూ కూడా దీని గురించి కంటిన్యూస్గా షోస్ చేయడం మొదలుపెట్టారు. అండ్ అపోలో స్పేస్ ప్రోగ్రామ్ని అప్పట్లో వీళ్ళతో పాటుగా మరికొంతమంది కూడా వ్యతిరేకించడం మొదలుపెట్టారు మెల్లిమెల్లిగా. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఎందుకు అంత డబ్బులు దండగ పనులు అని అనుకున్నారు. కాకపోతే అపోలో మిషన్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. అంటే మోర్ దాన్ 50 to 60% సపోర్ట్ చేశారు. ఒక 40% పీపుల్ మాత్రమే దాన్ని వేస్ట్ ఆఫ్ మనీ కింద కన్సిడర్ చేశారు, మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్ కింద కన్సిడర్ చేశారు. అంటే అమెరికా వాళ్ళు $20 బిలియన్ ఖర్చు పెట్టారు మనిషిని చంద్రుడి మీదకి పంపడానికి. సో అదేదో కిందన ఉన్న ఫైనాన్షియల్ మరియు పొలిటికల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తుంటే బాగుండేది కదా అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. అండ్ రేషియల్ డిస్క్రిమినేషన్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, జెండర్ ఇన్ఈక్వాలిటీ కావచ్చు, వీటన్నిటి కోసం ఖర్చు పెట్టుంటే బాగుండేదేమో అనేది అబర్నాథి అలాగే మిగతా వాళ్ళ యొక్క ఉద్దేశం. నాసా అడ్మినిస్ట్రేటర్ అయిన థామస్ పెయిన్ని అప్పట్లో అబర్నాథి కలిసి కూడా దీని గురించి మాట్లాడాడు. వాళ్ళ యొక్క మూమెంట్కి సపోర్ట్ చేయమని కూడా కోరాడు. పోవర్టీ, హంగర్, సోషల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయమని చెప్పాడు. పెయిన్ దానికి ఒప్పుకున్నాడు. కానీ ఇంకా నాసా వాళ్ళు వాళ్ళ యొక్క పనిని చేస్తూ ఇది చేశారు. అంటే అబర్నాథికి ఏవైతే ప్రామిసులు చేశారో వాటిని కూడా నెరవేర్చారు వాళ్ళు. నాసా ఇంజనీర్స్ కొన్ని స్పేస్ క్యాప్సూల్స్ని అర్బన్ ఎయిర్ పొల్యూషన్ని మెజర్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీతో డెవలప్ చేశారు. సో దాని కారణంగా పొల్యూషన్ గురించి తెలుసుకుని దానికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్ని కూడా తీసుకున్నారు ఆ పొల్యూషన్ తగ్గించడానికి. అలాగే మరొక స్పేస్ క్రాఫ్ట్లో కూడా భూమి మీద ఉన్న కొన్ని ప్రాంతాల యొక్క పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి కావాల్సిన టెక్నాలజీని కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే ఇవేవి కూడా వాళ్ళని అంత సాటిస్ఫై చేయలేకపోయాయి. 1969లో చంద్రుడి మీద వాళ్ళు ల్యాండ్ అయిన తర్వాత ఒక సంవత్సరానికి గిల్ స్కాట్ హెరోన్ అనే ఒక వ్యక్తి ఒక పాటను కూడా రాసి పాడాడు. అది అప్పట్లో చాలా అంటే చాలా బాగా పాపులర్ అయింది. అతను ఆ మిషన్ వ్యతిరేకిస్తూ ఆ పాటనైతే పాడాడు. సో చాలామంది దీనికి వ్యతిరేకంగా ఉన్నారు, చాలామంది దీనికి పాజిటివ్గా కూడా ఉన్నారు. సో అది అలా నడుస్తూ ఉంది. అండ్ అదే టైంలో సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా వియత్నాం వార్లో అమెరికా అడుగు పెట్టడం కూడా చాలామందికి నచ్చలేదు. నీల్ ఆమ్స్ట్రాంగ్ భూమి మీదకి రిటర్న్ అయిన నెల రోజుల తర్వాత 5 లక్షల మంది దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఒక చోట మ్యూజిక్ ఫెస్టివల్ కండక్ట్ చేశారంటే ఇక మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత వ్యతిరేకత ఉందో అప్పట్లో. అయితే అప్పట్లో ప్రజలకి అంతగా ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం ప్రజలకి దీని విషయంలో బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అప్పట్లో అపోలో మిషన్స్ నడుస్తున్న టైంలో కేవలం 53% మంది అమెరికన్స్ మాత్రమే అది కరెక్ట్, ఆ ప్రాజెక్ట్ వర్త్ అని తెలియజేశారు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించడానికి ట్రై చేశారు. కానీ ఇప్పుడు అలా కాదు. రీసెంట్ టైమ్స్లో చేసిన ఒక స్టడీలో తెలిసింది ఏంటంటే చంద్రుడి మీదకి నాసా మళ్ళీ వెళ్ళాలి అని మొత్తం అమెరికాలోని 60% మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఇది చాలా ముఖ్యమైన గోల్లా కూడా నాసా విషయంలో వాళ్ళు కన్సిడరేషన్లో తీసుకున్నారు. కేవలం 38% మంది మాత్రమే ఆ డబ్బును ఏదో భూమి మీదే ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది అనే ఒపీనియన్కి అయితే వచ్చారు. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే చంద్రుడి మీదకి మనుషులను పంపే కంటే రోబోట్స్ని పంపిస్తే సరిపోతుంది. మనుషులు ఎలాగైతే ఎక్స్ప్లోర్ చేయగలుగుతూ ఉంటారో రోబోట్స్ కూడా అలాగే ఎక్స్ప్లోర్ చేయగలుగుతూ ఉంటాయి కాబట్టి రోబోట్స్ని పంపిస్తే సరిపోతుంది. దానివల్ల పెద్దగా ఖర్చు కూడా అవ్వదు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. అండ్ 63% మంది ఏమని చెబుతున్నారంటే నాసా వాళ్ళు చంద్రుడి మీదకి ఫోకస్ చేసే కంటే డీప్ స్పేస్ మీద లేదంటే మార్స్ మీదకి మనుషుల్ని పంపడం మీద ఫోకస్ చేసుకుంటే బెటర్ అనే ఉద్దేశంలో ఉన్నారు. సో మేబీ ఎలాన్ మస్క్కి భవిష్యత్తులో వాలంటీర్స్ని పట్టుకోవడంలో పెద్దగా ప్రాబ్లం అయితే దొరకపోవచ్చు. ఎందుకంటే అతని యొక్క మార్స్ అంబిషన్కి చాలామంది ఇష్టంగా ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎవరైనా సరే యాక్సెప్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ 91% మంది ఏమని చెబుతున్నారంటే నాసా వాళ్ళు ఆకాశం మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఏవైతే కిల్లర్ ఆస్ట్రాయిడ్స్ ఉంటాయో వాటిని భూమి మీదకి రానివ్వకుండా చూసుకునేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేయాలనేది ఆ 91% మంది ఉద్దేశం. సో నాసా వాళ్ళు దీన్నే ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే, ఎందుకంటే చాలామంది అదే కోరుకుంటున్నారు కాబట్టి. కానీ నాసాకున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ యొక్క స్పేస్ మిషన్స్కి పెద్దగా ఫండింగ్స్ రావట్లేదు. ఎందుకంటే అటువంటి స్పేస్ మిషన్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం హ్యూమన్ లైఫ్ విషయంలో కూడా చాలా రిస్కీగా ఉంటాయి. చాలా కాంప్లికేటెడ్ మిషన్స్ అవి. అండ్ 2022 సంవత్సరానికి నాసా యొక్క బడ్జెట్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే కాంగ్రెస్ $24 బిలియన్ అలాట్ చేసింది వాళ్ళకి. ఇది చూడడానికి చాలా పెద్ద అమౌంట్ అనిపించవచ్చు, కానీ నాసా వాళ్ళు రన్ చేసే ప్రోగ్రామ్స్ దృష్టిలో పెట్టుకుంటే ఇది సరిపోదు వాళ్ళకి. ఇన్ఫాక్ట్ చంద్రుడి మీదకి పంపడానికి అసలు సరిపోదు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని పంపారు కదా, దాని యొక్క కాస్ట్ సుమారుగా $10 బిలియన్. అండ్ అంతేకాకుండా నాసా వాళ్ళు స్పేస్ లాంచ్ సిస్టమ్ SLS కోసం
ఫండింగ్ ఇస్తోంది. అండ్ అది భవిష్యత్తులో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది, కానీ దానికి కూడా చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ కావాలి. అలాగే నాసా వాళ్ళు $4 బిలియన్ అమౌంట్ని స్పేస్ ఎక్స్ వాళ్ళకు కూడా ఇచ్చారు లూనార్ హ్యూమన్ లెండింగ్ సిస్టమ్ కోసం. అలాగే నాసా వాళ్ళు చంద్రుడికి సంబంధించిన కొన్ని మిషన్స్ కూడా ఫండింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే జూపిటర్కి చెందిన మిషన్స్, కైపర్ బెల్ట్కి సంబంధించిన మిషన్స్, నాన్సీ గ్రే స్పేస్ టెలిస్కోప్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా లిస్టు వెళతానే ఉంటుంది. సో వాళ్ళకి ఏదైతే బడ్జెట్ అలొకేట్ చేశారో అది ఏమాత్రం సరిపోదు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ యుఎస్ మిలిటరీకి $777.7 బిలియన్ అమౌంట్ అయితే ఇచ్చారు. సో దాంతో కంపేర్ చేసినట్టయితే చాలా తక్కువ ఇచ్చినట్టే నాసా వాళ్ళకి. గత కొన్ని దశాబ్దాలుగా చూసుకుంటే నాసా యొక్క బడ్జెట్ తగ్గిపోతోంది. యూఎస్ టోటల్ బడ్జెట్లో, మొత్తం ఫెడరల్ బడ్జెట్లో 1965లో 4%గా ఉన్న నాసా బడ్జెట్ ఇప్పుడు 1% కంటే తక్కువకు వచ్చేసింది. అంటే పెద్దగా అమౌంట్ రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చంద్రుడి మీదకి మళ్ళీ పంపిస్తామని చెప్పాడు, అండ్ మార్స్ మీద కూడా విజిట్ చేస్తామని అయితే చెప్పాడు. దానికి సంబంధించి ఒక కాంట్రాక్ట్ని సైన్ చేస్తున్నట్టుగా కూడా చెప్పాడు ఆయన. కానీ ఆ ప్రోగ్రామ్ నడిచిందా అంటే లేదు, ఆగిపోయింది. ఎనఫ్ ఫండింగ్ రాలేదు దానికి. అయితే ఇప్పుడు మళ్ళీ అపోలో మిషన్స్ ఎందుకు కండక్ట్ చేయట్లేదు, వాటికి ఎంత ఖర్చు అవుతుంది అంటే బేసిక్గా రీసెంట్గా చేసిన కొన్ని ఎస్టిమేషన్స్లో తెలిసింది ఏంటి అంటే 2005 సంవత్సరంలో చేసింది అయితే $104 బిలియన్ ఖర్చు అవుతుందని తెలియజేశారు. అంటే ఇన్ఫ్లేషన్ కారణంగా ఇప్పుడు ఆ కాస్ట్ $133 బిలియన్ అయింది. సో దగ్గరగా 120 నుంచి 140 బిలియన్ మధ్యలో ఆ అమౌంట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సరే, ఆ అమౌంట్ ఖర్చు పెట్టడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ అమెరికాకు ఉన్న ప్రాబ్లం ఏంటి, పాలిటిక్స్ చాలా డిఫరెంట్గా మారిపోతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ ఎప్పటికప్పుడు మారిపోతుంది. సో ఫెడరల్ గవర్నమెంట్ పర్టికులర్గా ఒక దాని మీద ఫోకస్ చేయలేకపోతుంది. ట్రంప్ యొక్క ఐడియాస్ వర్కౌట్ అయినట్టయితే మనం మళ్ళీ చంద్రుడి మీదకి వెళ్ళగలిగే వాళ్ళమేమో, కానీ ట్రంప్ రెండోసారి గెలవలేదు కదా, దాని కారణంగా ఆ మిషన్ అక్కడితో ఆగిపోయింది. సో ఎప్పటికప్పుడు ప్రెసిడెన్సీ మారిపోతూ ఉండడం, ఎప్పటికప్పుడు వాళ్ళ ఐడియాలజీస్ డిఫరెంట్గా ఉండడం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పేస్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకోవడం. 2004లోనేమో జార్జ్ వాషింగ్టన్ బుష్ ఏమో నాసా యొక్క అడ్మినిస్ట్రేషన్ని స్పేస్ షటిల్తో కంప్లీట్గా రీప్లేస్ చేయాలనుకుంది. హ్యారిస్ అనే ఒక రాకెట్ను ఉపయోగించి చంద్రుడి మీదకి ఆస్ట్రోనాట్స్ని పంపాలనుకుంది, అండ్ అలాగే ఆరియన్ అనే స్పేస్ షిప్ను కూడా వాడుకోవాలనుకుంది. బట్ ఏం ఉపయోగం చెప్పండి, 5 సంవత్సరాలలో $9 బిలియన్ ఖర్చు పెట్టి చాలా వరకు డిజైన్స్ అన్ని కూడా చేసి హార్డ్వేర్ అంతా టెస్టింగ్ చేసేసిన తర్వాత ప్రెసిడెంట్ బరాక్ ఒబామా వచ్చాడు. ఆయనేమో దీన్ని కంప్లీట్గా మార్చేసి ఇంకా ఇది నాకు అవసరం లేదు, నేను వేరే దాని మీద ఫోకస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ వెబ్, హబుల్, వోయేజర్, జూనో, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాను, వీటి ద్వారా మనకి చాలా విషయాలు తెలుస్తాయి అని చెప్పి పాత ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా ఆపేసి ఎస్ఎల్ఎస్ రాకెట్ ప్రోగ్రామ్కి అప్రూవల్ ఇచ్చాడు. సో ఒబామా దాంట్లో సక్సెస్ అయ్యాడు. కానీ మళ్ళీ ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మార్చాడు. ఒబామా ఏమనుకున్నాడు, ఆస్ట్రాయిడ్ మీదకి ఆస్ట్రోనాట్స్ని పంపాలనుకున్నాడు. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఏమైంది, ఆ ప్రియారిటీస్ అన్నీ కూడా చంద్రుడి మీదకి, మార్స్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. సో ఇలాగ ఫ్రీక్వెంట్ చేంజెస్ అన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల నాసా వాళ్ళకి ఏం చేయాలో ఏం చేయకూడదో అర్థం కాని పరిస్థితి వచ్చేసింది. క్యాన్సిలేషన్ మీద క్యాన్సిలేషన్. సో ఈ క్యాన్సిలేషన్స్ కారణంగానే సుమారుగా $20 బిలియన్ నష్టపోయింది తెలుసా నాసా. ఎన్నో సంవత్సరాల టైం కూడా వేస్ట్ అయిపోయింది, మొమెంటం వేస్ట్ అయిపోయింది. అండ్ నాసాకున్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చంద్రుడి మీదకి వెళ్ళడానికి పబ్లిక్ సపోర్టు, ఫండింగ్, పాలిటిక్స్ ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే చంద్రుడి మీదకి వెళ్ళడం అనేది అంత సింపుల్ టాస్క్ ఏమీ కాదు, చాలా అంటే చాలా కష్టమైనది. చంద్రుడు మనకి ఇక్కడ నుంచి చూస్తే నార్మల్గా కనిపిస్తూ ఉండొచ్చేమో, కానీ అక్కడికి వెళ్తే మాత్రం ఒక డెత్ ట్రాప్లా మారిపోతాడు. ఎవరైతే అక్కడ అడుగు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఆస్ట్రోనాట్స్ చంద్రుడి మీదకి వెళ్ళారు కదా, వాళ్ళందరూ కూడా చంద్రుడి మీదకి వెళ్ళేటప్పుడే తెలుసుకునే వెళ్తారు, వాళ్ళు మళ్ళీ తిరిగి రాకుండా ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని. మీకు కూడా తెలుసా, ప్రెసిడెంట్ నిక్సన్ అప్పట్లో ఒక స్పీచ్ని ప్రిపేర్ చేసి ఉంచాడు ఆ ఈవెంట్ కోసం. అది పాజిటివ్ స్పీచ్ ఒకటి ఉంది, నెగిటివ్ స్పీచ్ ఒకటి ఉంది. పాజిటివ్ స్పీచ్ మాత్రమే మనకి తర్వాత ఇచ్చారు, కానీ నెగిటివ్ స్పీచ్ గురించి మనకప్పుడు తెలియలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత మాత్రమే ఆ స్పీచ్ని బయటికి రిలీజ్ చేశారు. అంటే నాసా వాళ్ళకి తెలుసు వాళ్ళు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బజ్ ఆల్డ్రిన్, నీల్ ఆమ్స్ట్రాంగ్ మళ్ళీ తిరిగి కాలిన్స్తో జాయిన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో వాళ్ళ అదృష్టం బాగుండి జాయిన్ అయితే భూమి మీద తిరిగి వస్తారు, లేదంటే లేదనేది వీళ్ళొక పాయింట్. ఒకవేళ వాళ్ళు అక్కడే కనుక ఉండిపోయినట్టయితే ఇంక అక్కడే వెలివేయబడతారు. ఇంకా వాళ్ళ కోసం మళ్ళీ ఎవరు రారు కూడా, ఎందుకంటే వాళ్ళిద్దరిని కాపాడడానికి మళ్ళీ అన్ని $1 బిలియన్ ఖర్చు పెట్టి ఎవరిని పంపరు కదా. సో ఇంకా వాళ్ళు అక్కడే తిండి లేక చచ్చిపోవాల్సి ఉంటుంది, లేదంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాల్సి ఉంటుంది. ఏముంది, ఆ సూట్ మొత్తాన్ని కూడా ఒకసారి తీసేస్తే వాళ్ళు చచ్చిపోతారు. సో ఆ స్పీచ్లు 2 రకాలుగాను కూడా ప్రిపేర్ చేయబడ్డాయి. అందులో ఆయన చాలా క్లియర్గా చెప్తాడు, చంద్రుడి మీదకి వెళ్ళిన వీళ్ళకి జరిగిన ఆ బాధాకరమైన సంఘటన మర్చిపోలేనిది, విధి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయింది, కానీ వాళ్ళు అక్కడ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ వీళ్ళు చేసిన త్యాగం ఏదైతే ఉందో దాన్ని కేవలం అమెరికన్స్ మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు, గౌరవిస్తారు. మనుషులకి వీళ్ళు ఒక మార్గాన్ని చూపించిన వారు అవుతారు, మనుషులకి ఒక గొప్ప విజయాన్ని అందించిన వాళ్ళు అవుతారు. బట్ వాళ్ళ జీవితం అలా ముగిసిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళకి అమెరికా మాత్రమే కాదు, యావత్ భూమి మొత్తం వాళ్ళకి సంతాపం తెలియజేస్తోంది.
తల్లి భూమి తన యొక్క వీరపుత్రులని ఇద్దరిని వేరే ప్రాంతానికి పంపింది, వాళ్ళు అక్కడే వీరమరణం పొందారు. ఇటువంటి ఒక స్పీచ్ వచ్చింది. అదేంటంటే కొన్ని దశాబ్దాల తర్వాత బయటకు వచ్చింది కాబట్టి మనకి తెలియలేదు అప్పట్లో. కానీ వాళ్ళు చనిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళు అప్పట్లోనే స్పీచ్లు ప్రిపేర్ చేసుకొని ఉన్నారు. ఎందుకంటే అంత రిస్క్ అది. 1969లో ఏముంటుంది చెప్పండి. కాకపోతే అప్పటికే నాసా చాలా జాగ్రత్తలు తీసుకుంది. వీళ్ళ శాటిలైట్స్ని పంపడానికి ముందే వేరు శాటిలైట్స్ని, అంటే అన్మాన్డ్ శాటిలైట్స్ని, మ్యాన్డ్ శాటిలైట్స్ని అన్నిటినీ పంపి చంద్రుడి యొక్క సర్ఫేస్ కోసం మొత్తం తెలుసుకొని దాన్ని ఒక మ్యాప్ లాగా తీసుకొని ల్యాండింగ్ సైట్స్ చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే పంపారు. ఒకసారి ఊహించుకోండి, అపోలో 11 మిషన్ సాఫ్ట్గా ఉన్న ఏదైనా ప్రాంతం దగ్గర దిగింది అనుకోండి, ఇంకా ఆ ప్రాంతంలో అది కూరుకుపోద్ది, ఇంకా మళ్ళీ బయటకు రావడానికి అవకాశాలు లేవు. లేదంటే ఏదైనా ఎత్తు పల్లం సగం ఉన్న ప్రాంతం దగ్గర ల్యాండ్ అయింది అనుకోండి, అది పక్కకు పడిపోతుంది. సో మొత్తం క్రాష్ అయిపోయి అక్కడే చనిపోతారు వాళ్ళు. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే మూన్ డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, దాంతో కూడా డీల్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటివి ఎన్నో ఉంటాయి అక్కడ ప్రాబ్లమ్స్. ఇన్నిటిని దాటుకొని అక్కడ అడుగు పెట్టాల్సి ఉంటుంది. సో అందుకని నాసా వాళ్ళు మళ్ళీ వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అలాగే మూన్కి ఒక ప్రొటెక్టివ్ అట్మాస్ఫియర్ కూడా ఉండదు. దాని కారణంగా ఆ ప్రాంతం చాలా వరస్ట్గా ఉంటుంది. మన స్పేస్ షిప్లో చిన్న ప్రాబ్లం వచ్చినా, వెహికల్లో చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏమైనా సిస్టమ్స్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా ఆస్ట్రోనాట్స్ చనిపోవడమే. ఆ మేఘాల్లోనే కలిసిపోతారు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కొన్ని బగ్గీస్ని తీసుకొని వెళ్ళి అక్కడ ట్రావెల్ కూడా చేశారు కదా. అయితే ఆ టైంలో ముందు టెస్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువ డస్టే బయటకు వచ్చింది. సో దాన్ని కూడా వాళ్ళు తట్టుకొని నిలబడగలగాల్సి ఉంటుంది. సో టెక్నాలజికల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ని దాటుకుని వాళ్ళు ఆ ప్రాంతానికి అయితే చేరుకొని మళ్ళీ తిరిగి సేఫ్గా భూమి మీదకి అయితే వచ్చారు. సో ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ చేయాలంటే చాలా కష్టం. దీని కారణంగా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది. అలాగే కొన్ని ఏళ్ల కొద్ది రీసెర్చ్ టైం కూడా వేస్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ మనం కంటిన్యూస్గా ఉందామన్నా కూడా కష్టం. ఎందుకంటే అక్కడ సన్లైట్ మనల్ని చంపేసి అవకాశాలు ఉంటాయి. చంద్రుడి మీద 14 రోజులు కంటిన్యూస్గా సన్లైట్ ఉంటుంది. అలాగే 14 రోజులు కంటిన్యూస్గా అట్మాస్ఫియర్ అనేది లేకుండా చీకటి ఉంటుంది. సో ఈ రెండు అట్మాస్ఫియర్స్లోని కూడా మనం బ్రతకడం అనేది చాలా కష్టమైన సిచ్యువేషన్. సో చంద్రుడి మీదకి వెళ్ళినా, చంద్రుడి మీద ఉండాలనుకున్నా కూడా చాలా కష్టమే. కాబట్టి చాలామంది మళ్ళీ చంద్రుడి మీదకి వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ నాసా వాళ్ళ యొక్క వర్క్ ఫోర్స్ కావచ్చు, లేదంటే ఏజెన్సీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గర చాలామంది టాలెంటెడ్ ఇండివిజువల్స్ ఉన్నారు. వాళ్ళని చంద్రుడి మీదకి పంపుకొని వాళ్ళని పోగొట్టుకోవాలని కూడా వాళ్ళందరూ అనుకోవట్లేదు. అండ్ రీసెంట్గా జరిగిన ఒక స్టడీస్లో తెలిసిన విషయం ఏంటో తెలుసా? అమెరికన్ కిడ్స్ నాసా ఆస్ట్రోనాట్స్ అవ్వాలనుకుంటున్నారా, యూట్యూబ్ స్టార్స్ అవ్వాలనుకుంటున్నారా అంటే యూట్యూబ్ స్టార్స్ అవ్వాలనుకుంటున్న వాళ్ళే 90% మంది ఉన్నారంట. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు నాసా మీద వర్కింగ్ విషయంలో చాలా మందికి ఇంట్రెస్ట్ పోయింది అని. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో నాసాలో ఉన్న యంగెస్ట్ ఆస్ట్రోనాట్స్ యొక్క వయసు 26 నుంచి 34 మధ్యలో ఉంటే ఇప్పుడు యంగెస్ట్ ఆస్ట్రోనాట్స్ యొక్క వయసు ఎంతో తెలుసా? సుమారుగా 60 ఏళ్ళకి వచ్చేసింది. అంటే యావరేజ్గా అప్పుడు యావరేజ్ 26 ఉంటే ఇప్పుడు యావరేజ్ 60కి వచ్చేసింది. సో ఇంట్రెస్టెడ్గా లేరు ఎవరు కూడా. దాని కారణంగా వాళ్ళని పంపినా ఉపయోగం లేదు. కుర్రవాళ్ళు ఎవరు కూడా సిద్ధంగా లేరు పైకి వెళ్ళడానికి, ప్రాణాలు పోగొట్టుకోవడానికి. సో అందుకే ఇంకా నాసా అయితే చంద్రుడి మీదకి వెళ్ళడానికి ఇంట్రెస్టెడ్గా లేదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ కారణంగా నాసా అయితే ఆగిపోయింది చంద్రుడి మీదకి వెళ్ళకుండా. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తీసి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, నో మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.